వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ దగ్గరలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరైనారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని, బీజేపీకి ఓటు వేయరాదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అప్పట్లా కాంగ్రెస్ కు ఓటు వేసి మరోసారి మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని కాసాని జ్ఞానేశ్వర్ కార్యకర్తలకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో మోసం చేసిన వ్యక్తులు పార్టీ వదిలి కాంగ్రెస్ లో చేరారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆలోచించి బీఆర్ఎస్ ఓటు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజంగా బాధపడుతున్నారు అందరు కూడా. అట్లాగే కేసీఆర్ పొడగొట్టుకున్నందుకు కూడా రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మన కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి. ఇక్కడ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా రోహిత్ కి బలం అవుతాడు, మీకు బలం అవుతాడు. పార్లమెంట్ లో మీ గొంతుకై పార్లమెంట్ లో ప్రశ్నిస్తాడని మీకు అందరికి కూడా మనవి చేసుకుంటూ దయచేసి ఉదయం ఈవీఎం మిషన్లో 1వ నంబర్ మీద కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ మీద నమ్మకంతో తప్పకుండా చేవెళ్ళ ప్రాంతంలో బీసీలకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన నమ్మకాన్ని పెట్టి చేవెళ్ళ ప్రాంతంలో మరి పెద్దలు సబితా రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ వాళ్ళ కోరిక మీద నాకు ఇవ్వడం జరిగింది. లేదు, చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్న నమ్మకం మనందరికీ ఉంది. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారాలు చేస్తూ తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. మీ అందరి యొక్క ఆశలకు, మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు ఆ రోజు గ్రామాలను తిరగవలసిన అవసరం వచ్చింది. అన్ని ప్రాంతాలు తిరిగాను నేను. అప్పుడు నా ఎంబడి జిల్లా పరిషత్ మెంబర్గా మాధవరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఉన్నారు. చక్కగా 5 సంవత్సరాలు పూర్తిగా కార్యక్రమాలు చేస్తుంది. మిత్రులారా, మంచి కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళొకసారి కాలమైంది. నేను వేరే మిమ్మల్ని విసిగించకుండా 13వ తారీఖున జరగబోయే ఎన్నికలకు తప్పకుండా మీరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించి చేవెళ్ళ గడ్డ తప్పకుండా తాండూరుతో మొదలవుతుంది. ఈ విజయకేతనం ఎగిరేసి మరి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది మా అందరి కోరిక, మీ కోరిక. రాగానే కరెంట్ 200 యూనిట్లు మీరు కరెంట్ బిల్లే కట్టొద్దు అన్నాడు. ఇప్పుడు రోహిత్ చెప్పినట్టు బిల్లులు కట్టొద్దు అన్నాడు. మళ్ళీ బిల్లులు ఎందుకు పంపిస్తున్నాడు? దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఈ మధ్య కొత్తగా ఏం నేర్చిండు? 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. ఈ 2 లక్షలు రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద